హాయ్ ఫ్రెండ్స్, నిన్న నీట్ రిజల్ట్స్ వచ్చాయి. టోటల్ 24 ల్యాక్స్ మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 13.16 ల్యాక్స్ మెంబర్స్ ఉత్తీర్ణులయ్యారు. ఏపీ నుంచి 43,858 మెంబర్స్ అండ్ తెలంగాణ నుంచి 47,371 మెంబర్స్ అర్హత సాధించారు. ఏపీ అండ్ తెలంగాణ నుంచి 5 మెంబర్స్ 100 ర్యాంక్స్లో ఉన్నారు. టోటల్ ఓవరాల్గా 720కి 720 మార్క్స్ 80+ మెంబర్స్కి వచ్చాయి. అయితే ఇక్కడ కొంతమందికి ఎన్టీఏ మీద ట్రోల్స్ మొదలయ్యాయి. కొంతమందికి 719 మార్క్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే -4 అండ్ ఆన్సర్ రాంగ్ చేస్తే -5 డిడక్ట్ అవుతుంది. అలా అయితే 719 మార్క్స్ రావు. అందుకే సోషల్ మీడియాలో ఎన్టీఏని చాలామంది ట్రోల్ చేశారు. సో దీనికి ఎన్టీఐ స్పందించింది. అలా 719 మార్క్స్ ఎలా వచ్చాయంటే కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ అయింది. సో వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కలిపిందంట ఎన్టీఏ వాళ్ళు. సో అలా కొంతమందికి 719 మార్క్స్ వచ్చాయని ఎన్టీఏ క్లారిఫికేషన్ ఇచ్చింది. సో ఇక్కడ మనం మార్క్స్ వచ్చింది యాక్సెప్ట్ చేయాల్సిందే, మనకు వచ్చిన మార్క్స్ ఇవే అని. ఎన్టీఏ మీద ఎలాంటి ట్రోల్ చేసినా వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ వెళ్తున్నారు. రీసెంట్గా వాళ్ళు అప్డేట్ కూడా ఇచ్చేశారు. సో మన వచ్చిన మార్క్స్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇక ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది చూసుకుంటే మనకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 164 మినిమం కట్ ఆఫ్ పెట్టారు. అంటే 164 అబోవ్ వచ్చినా సరే మనకు ఎలిజిబుల్ అనమాట. 164 to 720 ఇలా వీళ్ళు అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ ముగ్గురికి కలిపి కట్ ఆఫ్ అనేది 129 ఇచ్చారు. 129 అబోవ్ ఉంటే చాలు. 129 బిలో ఉన్న ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 164 బిలో ఉన్న వీళ్ళు నీట్కి కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు. సో వీళ్ళు ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చూసుకోవాల్సిందే. ఓకే. అండ్ ఇక్కడే మనకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సో అన్రిజర్వ్డ్ వచ్చేసరికి వాళ్ళకు 146 ఇచ్చారు కట్ ఆఫ్. అండ్ అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 129, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 129 ఇచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లో 137 కట్ ఆఫ్ ఇచ్చారు. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 107 ఇచ్చారు. ఇక్కడ అంటే 107, 129 అనేది నియర్లీ 22 మార్క్స్ ఎక్కువ, అంటే హయ్యెస్ట్ కట్ ఆఫ్. ఓవరాల్గా ఇప్పటి వరకు 2018 నుంచి 24 వరకు ఇదే హయ్యెస్ట్ కట్ ఆఫ్. ఇంత కట్ ఆఫ్ అనేది ఇంత ప్రీవియస్గా అనేది ఎప్పుడు లేదనమాట. ఇదే హయ్యెస్ట్ కట్ ఆఫ్. అండ్ ఇంకా స్టేట్ వైజ్ రిజల్ట్స్ అయితే రాలేదు. స్టేట్ వైజ్ ర్యాంక్స్ వచ్చాక మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ కింద వెబ్సైట్ కూడా ఇచ్చాను. మీకు ఏమైనా ఇంతవరకు ఇంకా స్కోర్ కార్డ్ చూసుకోలేదు అనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి మీ స్కోర్ కార్డ్ చూసుకోవచ్చు. ఓకే. ఇంకా ఇలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.